శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 30వ తేదీ శని అమావాస్య రోజు ఏం చేస్తే భయంకరమైనటువంటి జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నవంబర్ 30వ తేదీ శనివారం సూర్యాస్తమయానికి అమావాస్య తిథి ఉంది. శనివారం అమావాస్య తిథితో కలిసి వస్తే దాన్ని శని అమావాస్య అంటారు. శని అమావాస్య చాలా శక్తివంతమైంది. ఎందుకంటే అమావాస్య తిథి రోజే శని భగవానుడు జన్మించాడని పురాణాల్లో చెప్పారు. శనికి ఇష్టమైన వారం శనివారం. శనికి ఇష్టమైన శనివారం ఆయన పుట్టిన తిథి అయినటువంటి అమావాస్యతో కలిసి వచ్చిన రోజు కాబట్టి శని అమావాస్య చాలా శక్తివంతమైంది. అందుకే 2024 సంవత్సరం నవంబర్ 30వ తేదీ శని అమావాస్య రోజు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తారో వాళ్ళు జన్మజన్మల పాపాలు, జన్మజన్మల దరిద్రాలు, జన్మజన్మల జాతక దోషాలు పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని అమావాస్య రోజు ప్రధానంగా ఏం చేయాలంటే నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు ఎన్ని చేయాలి అంటే నవగ్రహాలకు ప్రధానంగా ఆ రోజు 25 ప్రదక్షిణలు చేయాలి. 25 ప్రదక్షిణలు ఎందుకు చేయాలంటే ఎవరికైనా జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది. ఏ గ్రహానికి ప్రదక్షిణలు చేసినా కూడా సూర్యుడి ప్రదక్షిణలు కలుపుకొని చేస్తే ఆ గ్రహం సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది. సూర్యుడి దశ 6 సంవత్సరాలు ఉంటుంది. అంటే సూర్యుడికి 6 ప్రదక్షిణలు చేయాలి. శని దశ 19 సంవత్సరాలు కాబట్టి 19 ప్రదక్షిణలు. జాతకంలో సూర్యుడి దశ 6 సంవత్సరాలు కాబట్టి 6 ప్రదక్షిణలు. 19 + 6 కలిపితే 25. అందుకే శని అమావాస్య రోజు 25 ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని ఈ 25 ప్రదక్షిణలు చేసేటప్పుడు చదువుకుంటే సమస్త దరిద్రాలు, సమస్త జాతక దోషాలు పోగొట్టుకోవచ్చు. శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే శని అమావాస్య రోజు నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద నువ్వుల నూనె పోస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. కొబ్బరి నీళ్ళు శని విగ్రహం మీద పోస్తే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ఆవాల నూనె శని విగ్రహం మీద పోస్తే ఇంకా మంచిది. నువ్వుల నూనె కంటే కొబ్బరి నీళ్ళ కంటే నవంబర్ 30, 2024 శని అమావాస్య రోజు ఆవాల నూనె నవగ్రహ ఆలయంలో శని విగ్రహం మీద పోయండి. అలా పోస్తే తిరుగులేని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీలైతే శని అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయంలో ఉన్న రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం వెలిగించండి. మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 8 ఒత్తులేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టండి. అలాగే జమ్మి చెట్టు ఉన్నా కూడా దేవాలయంలో జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 8 ఒత్తుల దీపం వెలిగించండి. రావి చెట్టుకు కానీ జమ్మి చెట్టుకు కానీ 8 ప్రదక్షిణలు చేయండి. రావి చెట్టు దగ్గర ఆవాల నూనె దీపం పెడితే శని అమావాస్య రోజు ఆర్థికంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గిపోతాయి, అప్పులు తీరిపోతాయి, మొండి బాకీలు వసూలు చేసుకోవచ్చు. జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టి 8 ప్రదక్షిణలు చేస్తే శత్రు బాధలు తొలగిపోతాయి, దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి, ఎదుటి వాళ్ళ ఏడుపు నుంచి బయటపడవచ్చు. అంతటి శక్తి శని అమావాస్యకు ఉంది. అలాగే నవంబర్ 30 శని అమావాస్య రోజు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆ రోజు ఎవరైతే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పిస్తారో, ఆంజనేయ స్వామికి లడ్డూలు నైవేద్యం సమర్పించి ఆ లడ్డూలు దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెడతారో వాళ్ళు సంవత్సరం పాటు ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే ఖచ్చితంగా శని అమావాస్య రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఈ విధి విధానాలు పాటించండి. ఆ తర్వాత ఆంజనేయ స్వామి ఆలయంలో 21 ప్రదక్షిణలు కానీ 5 ప్రదక్షిణలు కానీ చేయండి. దానివల్ల ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శని అమావాస్య రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా దేవాలయానికి వెళ్ళి ఏ పూజ చేయలేని వాళ్ళు, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు, రావి చెట్టు దగ్గర జమ్మి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకోలేని వాళ్ళు, ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోలేని వాళ్ళు, వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే శని దీపాన్ని వెలిగించుకోవచ్చు. శని అమావాస్య రోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో ఆ శని దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే
మీరు సాయంకాలం స్నానం చేసి రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచండి. దానిలో నువ్వుల నూనె పోయండి. ఆ తర్వాత 8 ఒత్తులు తీసుకొని ఆ 8 ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా హాల్లో పడమర దిక్కులో దీపం పెట్టండి. శనికి ఇష్టమైన దిక్కు పడమర దిక్కు. శనికి ఇష్టమైన అంకె 8 కాబట్టి శనికి ఇష్టమైన పడమర దిక్కులో 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా రాత్రి 8 నుంచి 9 మధ్యలో దీపం పెట్టినా కూడా ఈ శని దీపం సంపూర్ణంగా జాతక ఫలితాలని మార్చేసి మీకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. అంతటి శక్తి శని దీపానికి ఉంది. జాతక దోషాలు, సమస్త పాపాలు అన్నీ పోగొట్టుకోవటానికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని ఇవన్నీ ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవటానికి ఇంట్లో వెలిగించే ఈ శని దీపం కూడా విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి 2024 నవంబర్ 30 సాయంకాలం అమావాస్యతో కూడినటువంటి శనివారం, శని అమావాస్య. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. జన్మజన్మల పాపాలు, జన్మజన్మల దోషాలు, జాతక దోషాలు అన్నీ పోగొట్టుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. లక్ష్మీదేవికి స్వాగతం పలకాలంటే, లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించి శాశ్వతంగా లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే మన గృహంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ఆనందంతో మన ఇంటికి స్వాగతించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత ఇంటి యజమానురాలు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చిలకరించాలి. ఆ తర్వాత మిగిలిన నీళ్లు గుమ్మం ముందు పోయాలి. ప్రతి గదికి వెళ్ళటం, ఆ గ్లాసులో ఉన్న నీళ్లు 4 మూలల్లో అలా చిలకరించటం, ఆ తర్వాత మిగిలిన నీళ్లు తెచ్చి ఇంటి గుమ్మం ముందు పోయటం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆనందంగా గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే స్నానం చేసేటప్పుడు వీలైతే కొద్దిగా పచ్చి పాలు 2 చుక్కలు లేదా 3 చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి తొందరగా గృహంలోకి వస్తుంది. వీలైతే కొద్దిగా గంగాజలము 2-3 పాల చుక్కలు నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత గ్లాసులో నీళ్లు తీసుకొని రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో ఆ నీళ్లు పోయాలి. ఎందుకంటే రావి చెట్టు శ్రీ మహావిష్ణువు నివాస స్థానం. తన భర్తను గౌరవిస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది, ఆనందంగా మీ ఇంటికి వస్తుంది. విష్ణుమూర్తి నివాస స్థానం రావి చెట్టు కాబట్టి ఇంటి యజమానురాలు స్నానం చేశాక గ్లాసులో నీళ్లు తీసుకొని రావి చెట్టు మొదట్లో పోసి నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు కాకపోయినా శుక్రవారం అయినా చేస్తే లక్ష్మి మీ ఇంట్లో తాండవిస్తుంది. అలాగే ఏ ఇంట్లో అయినా సరే ఇంట్లోకి ప్రవేశించగానే చీపురు కట్ట కనిపించేలాగా ఉండకూడదు. ఏదో ఒక మూల అసలు కనిపించకుండా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అలాగే చాకు, కత్తి, కత్తెర ఇలాంటి వాటిని మొనలు పైకొచ్చేలాగా ఉంచకూడదు. అలా పైకి ఉంచితే కనుక ప్రతికూల శక్తులు పెరుగుతాయి, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. అలాగే లక్ష్మీ కటాక్షంతో ఇల్లంతా తొలతూగాలంటే హాల్లో ఉత్తర దిక్కులో వెదురు చెట్టును ఏర్పాటు చేయాలి. ఏ ఇంట్లో అయితే హాల్లో ఉత్తర దిక్కులో వెదురు చెట్టును ఏర్పాటు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఆనందంతో నాట్యం చేస్తుంది. దీన్నే బ్యాంబూ ట్రీ అనే పేరుతో పిలుస్తారు. ఏ గృహంలో అయినా హాల్లో ఉత్తర దిక్కులో బ్యాంబూ ట్రీ పెట్టుకోండి, ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇంకా వీలైతే మీ ఇంట్లో హాల్లో తూర్పు దిక్కులో 3 మట్టి పాత్రలు ఏర్పాటు చేసి 3 మొక్కలు ఏవో ఒకటి పెంచండి. లక్ష్మీదేవి గృహంలోకి చాలా ఆనందంగా ప్రవేశిస్తుంది. కానీ పడక గదిలో మాత్రం మొక్కలను పెంచకూడదు. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా కూడా పూలు పడక గదిలో ఏర్పాటు చేసి రాత్రికి తీసేయాలి. పడక గదిలో మొక్కలు పెంచితే మాత్రం లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించాలంటే ఎప్పుడైనా ఒకసారి వీలైనప్పుడు ప్రత్యేకంగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకి లేదా గురువారం అర్ధరాత్రి 12 గంటలకి మీ ఇంటి మధ్య భాగంలో ఒక పీట పెట్టండి. ఆ పీట మీద బియ్యపు పిండితో గుండ్రంగా ఒక ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయండి. ఆ పీట ముందు 11 మట్టి ప్రమిదలుంచి ఆవు నెయ్యి పోసి దీపాలు వెలిగించండి.
ఆ దీపాల ముందు కూర్చొని శ్రీం అనే అక్షరాన్ని 108 సార్లు లేదా 54 సార్లు లేదా 21 సార్లు చదువుకోండి. ఎప్పుడైనా గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కానీ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కానీ ఇలా పీట మీద గుండ్రంగా ముగ్గేసి మధ్యలో శ్రీం అనే అక్షరం కుంకుమతో రాసి దాని ముందు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 11 మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టి శ్రీం అనే అక్షరం చదివితే ఆ ఇంట్లో కాలి అందెలు గల్లు గల్లుమని శ్రీ మహాలక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. అలాగే కుదిరితే ఎప్పుడైనా శనివారం రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ కింద రాలిపడి ఉన్న రావి ఆకు ఒకటి తెచ్చి దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడిగి పూజ గదిలో పెట్టుకోండి. రోజు దానికి కూడా అగరబత్తులు చూపించండి. మళ్ళీ శనివారం ఈ ఆకు చెట్టు దగ్గర వేసి కొత్త ఆకు తెచ్చుకోండి. ఈ విధి విధానాలు పాటించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.